నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అన్న బలమైన చర్చ నడుస్తోంది. వాలంటీర్లతో అదనపు ఖర్చు అని, భర్తీ చేయడం దండగా అని ఒక రకమైన అభిప్రాయం వినిపిస్తుండగా, తప్పకుండా నియమించాల్సిన అవసరం ఉందని మరో రకమైన డిమాండ్ వినిపిస్తోంది. దీంతో ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతుంది. దీనిపై ఒక నిర్ణయానికి రాలేకపోతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది వరకు వాలంటీర్లు రాజీనామా చేశారు. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు వద్దని వారించినా వినలేదు. రాజీనామా చేయని వారిని కొనసాగిస్తామని, వారందరికీ వేతనాలు 10,000 రూపాయలకు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. దీంతో దాదాపు 1,00,000 మంది వరకు రాజీనామా చేయలేదు. వారందరికీ కొనసాగింపు లభిస్తుందని ఆశించారు. అయితే చంద్రబాబు నుంచి ఎటువంటి హామీ లభించడం లేదు. వాలంటీర్ల కొనసాగింపుపై త్వరలో ఒక నిర్ణయం ఉంటుందని మంత్రులు చెప్పుకొస్తున్నారు. అయితే ఈరోజు పెన్షన్ల పంపిణీ సందర్భంగా సీఎం చంద్రబాబు దీనిపై ఓ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వేడుకగా సాగింది. ఉదయం 6 గంటలకే వాలంటీర్లకు బదులు సచివాలయ సిబ్బంది, టీడీపీ నేతలు దగ్గరుండి మరీ పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. ఈరోజు సాయంత్రానికి 100% పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఇక రాజధాని ప్రాంతం పెనుమాకలు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించే ప్రక్రియను ప్రారంభించారు చంద్రబాబు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వంతో ఏప్రిల్, మే నెలలో అప్పటి వైసీపీ సర్కార్ 33 మంది లబ్ధిదారుల చనిపోయే పరిస్థితి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఇక అప్పట్లో సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ల పంపిణీ చేయమని తాము కోరినా వారు అలా చేయలేదన్నారు. అందుకే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేసి చూపించమన్నారు. సచివాలయ సిబ్బందితో పాటు అవసరమైతే వాలంటీర్ల సాయం తీసుకోవాలన్న విషయాన్ని కూడా చెప్పమన్నారు. అయితే చంద్రబాబు నోటి నుంచి వాలంటీర్ల మాట వచ్చేసరికి వారిలో ఆశలు చిగురించాయి. వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని వారు నమ్మకం పెట్టుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.